అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరీతో. వాళ్ళు చేయబోయే రెసిపీ బీరకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది అలా చేస్తే. అందులో ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పును ముందర ఒక 10 నిమిషాల ముందర నానబెట్టుకోవాలి, పావు గంట ముందర. తర్వాత ఉల్లిపాయ 300 గ్రామ్స్, బీరకాయ, పచ్చిమిరకాయలు 2 ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. బాండి పెట్టి ఆయిల్ 1 స్పూన్నర వేసి పోపు దినుసులు వేసి లైట్గా వేగిన తర్వాత పసుపు, వెల్లుల్లి గబ్బాలు 2 దంచి వేసి కరివేపాకు వేసి ఈ పచ్చిమిరకాయ చీలికలు 2 వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేయాలండి. లైట్గా ఫ్రై అవుతూ ఉండగా మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దంచి చిన్నది ఉంటాయి కదా మనకి, దంచి వేసుకుంటే ఎక్కువ వేసుకోకూడదు అంటే ఫ్లేవర్ మారిపోద్ది. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ లేకుండా తీసుకుని ఆ ఆయిల్లో మనం 1 నిమిషం వేయించాలండి, లో ఫ్లేమ్లో పెట్టి. బాగుంటుంది అనమాట. ఆయిల్లో ఫ్రై అయితే పచ్చిశనగపప్పు పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి లైట్గా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడకాలి కదా, కొంచెం ఇంకా పడితే కనుక ఇంకొంచెం పోసుకోండి. అంటే కొంచెం వాటరు ఈ కుక్ అయిన తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటేనే మనకు బీరకాయ ముక్కలు వేయటం కుదురుతుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మ్యాక్సిమం 50 to 75% ఉడికిపోవాలండి శనగపప్పు. మ్యాక్సిమం 60% అయిపోయింది. ఇప్పుడు బీరకాయ ముక్కలను వేసుకోవాలి మనము. బీరకాయ ముక్కలను వేసి మనం మళ్ళీ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మూత పెట్టేస్తే ఇంకా తిప్పుకోకుండా అలా పైన వేసి ఉంచేయాలండి బీరకాయ ముక్కల్ని. మగ్గిపోద్ది అనమాట తొందరగా. సరే మగ్గింది కరెక్ట్గా, పర్ఫెక్ట్గా కూడా మనకు పచ్చిశనగపప్పు ఉడికిపోద్దండి. 2 కలిపి ఒకేసారి ఉడికిపోతాయి అనమాట. మరీ పచ్చిశనగపప్పు మెత్తగా పగిలిపోతే కనుక టేస్ట్ బాగోదండి బీరకాయ శనగపప్పుకి. ఇప్పుడు మనం కారం వేసుకుని 1 స్పూను మళ్ళీ కొంచెం తిప్పి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే ఒక 5 నిమిషాలు ఉప్పు కారం బీరకాయకి పట్టి బాగుంటుందండి. ఇప్పుడు మనం పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి రెడీ అయిపోయిందండి కూర. ఇంకా గరం మసాలా కొంచెం అండి టేస్ట్ కోసం, ఎందుకంటే మసాలాలు అన్నీ ఎక్కువ వేసేస్తే ఫ్లేవర్ మారిపోద్దండి బీరకాయ శనగపప్పు. అందుకని పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే కూర రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుందండి, అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా తొందరగా కూడా అయిపోద్ది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.